హల్లెలూయా. మంచిది. ఈరోజు నా దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి దైవ సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానవంతురాలైన స్త్రీల గురించి ప్రత్యేకమైన వర్తమానం మనం నేర్చుకుందాం. జ్ఞానవంతురాలైన స్త్రీ అంశం ఏంటంట? జ్ఞానవంతురాలైన స్త్రీ. మనం గనక గమనిస్తే సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను గారు ఆయన దేవుని ఆత్మచేత అభిషేకించబడి పరలోకపు యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఆయన దేవుని యొక్క దైవోక్తులను అద్భుత రీతిగా లిఖించాడు. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, అన్ని వయస్సుల వారికి తగిన సామెతలు అన్నమాట ఇవి. అన్ని తరాలకు, అన్ని కాలాలకు, అందరి వ్యక్తులకు, ఆయా దేశ ప్రజలకు, ఆయా భాష ప్రజలకు ఏ భేదం లేకుండా అందరి జీవితాలను మార్చగలిగినటువంటి తగిన సామెతలు. ఈరోజు స్త్రీ గురించి ఒక ప్రత్యేకమైన వర్ణన లిఖించగలిగాడు పరిశుద్ధాత్మ అభిషేకము చేత, ప్రేరణ చేత సొలొమోను గారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినటువంటి మాట మనందరం బైబిల్ గ్రంథాలు తెరిచి చూడగలిగినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని తన యొక్క వాక్య ప్రత్యక్షతను, దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షతను తెలియచేస్తున్నాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన గృహమును నిర్మించుకుంటుందనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఒక స్త్రీ జ్ఞానవంతురాలుగా ఎలా పిలువబడుతుంది? అసలు ఆమెకు ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడ పొందుకుంది? ఈ జ్ఞానవంతురాలు అనే పదప్రయోగాన్ని ఉపయోగిస్తున్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను అసలు ఆ జ్ఞానము చేత నింపబడినటువంటి స్త్రీకి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఆ జ్ఞానం ఎక్కడ పొందుకుంటుంది? లేక ఎక్కడ పొందుకుంది? ఒక స్త్రీగా కుటుంబ వ్యవస్థను చక్కగా జ్ఞానముతో కట్టుకోవాలి ప్రతి స్త్రీ కూడా. ఒక స్త్రీగా మీరు మీ కుటుంబ వ్యవస్థను జ్ఞానముతో చక్కగా కట్టుకోవాలి. చాలా మంది స్త్రీలు ఆ జ్ఞానము లేక కుటుంబాలని కూల్చేసుకుంటున్నారన్నమాట. చాలా మంది స్త్రీలు ఆ జ్ఞానము లేక కుటుంబాలని కూల్చివేసుకొని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, చిన్న భిన్నం చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ కనుక మనం గమనిస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వాక్యంలో మనం చూస్తే అద్భుతమైన మాట అక్కడ కూడా చూడండి. జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మాట్లాడాడు. అలాగే వివేకము లేని యొక్క స్త్రీ గురించి కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వివేకము లేని యొక్క సుందర స్త్రీ పంది ముక్కున పెట్టిన బంగారు కమ్మి వంటిది. అంటే పందికి బంగారు యొక్క కమ్మి పెడితే, ముక్కు పుడక పెడితే అన్న లాభమా? ఎంత అందమున్నా, ఎంత చందమున్నా, హైట్ ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా, ఏదున్నా కూడా జ్ఞానం అనేది లేకుంటే, ఒకసారి చదువుతారా అన్నమాట? వివేకము జ్ఞానము లేని యొక్క సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారం కమ్మితో పోల్చాడు. పంది ముక్కున, పంది అంటే తృణీకరించబడింది, పంది అంటే హేయమైన జంతువు, పంది అంటే పెంట తినేదని అర్థం, పంది అంటే ప్రజలకు నచ్చని యొక్క హేయకృత్యమైన జంతువు. ఆ జంతువుతో, ఆ జంతువు ముక్కున పెట్టినటువంటి ముక్కు పుడకతో పోల్చాడంటే నీకు ఎంత అందమున్నా ఏం లాభం, ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం, ఎంత పర్సనాలిటీ ఉన్నా ఏం లాభం? ఏమీ ప్రయోజనం లేదు నీకు వివేకం లేకపోతే. వివేకం లేకపోతే ఏముండాలంట? వివేకం, శుభ్రం ఉండాలి, బాధ్యత ఉండాలి, వివేకాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అందుకనే కుటుంబ వ్యవస్థను ఇలా పై రూపాన్ని చూసుకుంటున్నారు, అందాన్ని చూసుకుంటున్నారు, కానీ కుటుంబ వ్యవస్థను చూసుకోలేకపోతున్నారు. భర్తను సక్రమంగా చూసుకోలేకపోతున్నారు, పిల్లల్ని సక్రమంగా చూసుకోలేకపోతున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకున్న మాట కూడా చదివాం. ఇక్కడ మనం చూస్తే ఇంతకీ జ్ఞానము ఎక్కడ దొరుకుతుందండి? చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? లోక సామెత, అందరి పెద్దల నానుడు ఏంటంట? ఇంటికి దీపం ఇల్లాలు అనే లోకంలో ఒక సామెత కూడా పెద్దల నానుడు ఉంది. ఉందా లేదా? ఇంటికి దీపం ఇల్లాలు అంటే చక్కగా వెలుతురునివ్వాలన్నమాట.
కానీ ఇప్పుడు అన్ని తగలబెట్టే ఇల్లాలు తయారయ్యారు. ఏంటంటే తగలబెట్టే జీవితాలు, తగలబెట్టే వాళ్ళు తయారయ్యారు. ఇంటికి దీపం ఇల్లాలుగా చాలా ప్రకాశనీయంగా ప్రకాశిస్తూ కుటుంబానికి పేరు తీసుకురావాలి. సరే, ముందుకెళ్దాం. ఇంతకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరైనా చెప్పగలరా? మా ఊరికనే దేవుడు అని చెప్తే దానికి ఎట్లా ఆధారాలు కావాలగా? ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు. ఇంతకు జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది మీకు స్త్రీలకి? ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి, ఆధారం చెప్పండి. మీ పొడి మాటలు నాకు అవసరం లేదు, బైబిల్లో నుంచి చూపించండి. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం? ఎక్కడ దొరుకుతుంది? కోమటి వాడి కొట్లో దొరుకుతుందా? సంత వీధుల్లో దొరుకుతుందా? లేక సూపర్ మార్కెట్లో ఏమన్నా దొరుకుతుందా? కొనకొచ్చుకుందామంటే మీరు అది దొరికితే కొనకొచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఎక్కడ దొరుకుతుందని యోబు అంటున్నాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే. ఇప్పుడు సొలొమోను ఎత్తిపట్టి రాసిన ఈ జ్ఞానవంతురాలికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే జీవము కలిగిన దేవుడైన యేసయ్య యందుంచిన భయభక్తులే ఆమె జ్ఞానానికి మూలమయ్యాయి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచుటయే వివేకమనియు ఆయన నరులందరికీ స్త్రీలందరికీ సెలవిస్తున్నాడు. ఆమేన్. జ్ఞానం ఎక్కడ దొరికిందట? దేవుని దగ్గర, యేసయ్యలో. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికినప్పుడు దేవుడు నీకు జ్ఞానాభివృద్ధిని ఇస్తాడు. సామెతల గ్రంథం 3:18 కూడా మాట్లాడుతూ అంటారు ప్రభు. మనం చూస్తే సామెతల గ్రంథం 3:18, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, ధన్యులు. జ్ఞానము వలన, జ్ఞానం వలన దేవుడు ఏం చేశాడంట? భూమిని స్థాపించను. వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. ఈరోజు జ్ఞానం వల్ల మీరు మీ కుటుంబాన్ని కట్టుకోవాలని జ్ఞానవంతురాలు అని రాయించాడు దేవుడు. జ్ఞానం వల్ల దేవుడు ఏం చేశాడంట? భూమిని సృష్టించాడు, కట్టాడు. అందరు చెప్పండి, కట్టాడు, సృష్టించాడు, స్థాపించాడు. హల్లెలూయా. వివేచన వలన ఆకాశాన్ని విశాలపరిచాడు. ఈరోజు మీ కుటుంబాలను మీరు కట్టుకోవాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి. లోక జ్ఞానంలో కాదు, లోక ఆచారాల్లో కాదు, లోక కట్టుబాటులో కాదు, మూర్ఖపు యొక్క ఆచార బంధకాల్లో, మీ పితరుల యొక్క ఆచారాలు కట్టుబాట్లు కాదు. మీ కుటుంబాన్ని కట్టుకోవాల్సింది. వీళ్ళు క్రైస్తవులేనా? వీళ్ళు దేవుని బిడ్డలేనా? సైతాను బిడ్డల ఇల్లు. ఇంకా మూల పాఠాలు, మూల ఆచారాలు, దేవునికి అసహ్యం పుట్టించే కార్యాలు, ఆచారాలు, పద్ధతులు. ఏమండి స్త్రీలు, దేవుని ప్రార్థన చేసుకొని వెళ్ళండి అని చెప్పరు. ఏమండి నేను ఎదురొస్తాను కానీ మీరు ఆగండి గణం దగ్గర. ఇదే నా క్రైస్తవులు పాటించాల్సింది. చెప్పండి. నువ్వు ఎదురొస్తే ఏమీ జరగదు అక్కడ. నువ్వు ఎదురొచ్చిన రోజు ఏదైనా జరిగిందనుకో, వచ్చి నేను ఎత్తి మీద ముట్టికాయలు వేస్తాడు, ఇరగ్గొడతాడు నిన్ను. అందుకని ఇట్లాంటి సాహసాలు నువ్వు చేయమాక. బయటికి వెళ్ళేటప్పుడు ఏమయ్యా ప్రార్థన చేసుకొని ఇల్లు, లేకపోతే నేను ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకోను ఆయన చేయకపోతే. ఇది జ్ఞానం కలిగిన స్త్రీ ప్రవర్తించే ప్రవర్తన. క్రైస్తవ స్త్రీలారా మీకే చెప్తున్నాను, అంతేగాని తుమ్మారు మీరు వెళ్ళకండి, నల్లపిల్లి ఎదురొచ్చింది మీరు వెళ్ళకండి, విధవరాలు ఎదురొచ్చింది మీరు వెళ్ళకండి. ఇదేనా మీరు పాటించేది దేవుని బిడ్డలుగా? ఇదేనా జ్ఞానవంతురాలైన స్త్రీ కట్టే జీవితాలు? ఇతరులను కించపరిచే విషయాల జ్ఞానవంతురాలైన స్త్రీ మాట్లాడేది? చెప్పండి. కాదు. ఈ మూల ఆచారాలు మీరు దేవుని బిడ్డలుగా పాటిస్తే దేవునికి ప్రీతికరమైన వారిగా మీరు ఉండలేరు. ఇందాక చదివాం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను యథార్థమైన హృదయమును కలిగిన వాడే అట్టివాడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలవటానికి అర్హురాలి. ఆమేన్. ఇప్పటి వరకు పాటించాము ఇట్లాంటివన్నీ. ఈ రోజు నుంచి భూస్థాపితం చేసి ఆమెను ఇద్దరే చెప్పారు. ఇంతమంది ఉన్నారు అంటే మీరు పాటిస్తారా?
పాటిస్తారా? మరి గట్టిగా ఆమెన్ చెప్పండి. ఏమిటికి ఆమెన్ చెప్పారు? పాటించగా భూస్థాపితం చేస్తామని. ఆమె ఆచారాలన్నీ సమాధి కడతాం, ఇంకా బయటికి రావద్దాయి. అర్థమైందా? హల్లెలూయా. జ్ఞానంగా ప్రవర్తించాలి. విధవరాన్లను బైబిల్లో పరిశుద్ధ స్త్రీలు అని దేవుడు లిఖించి రాయించాడు. వారి ముఖం చూసిన ఆశీర్వాదం వస్తుందని రాయించాడు దేవుడు. ఈ లోకం వారిని వెలివేసినట్లుగా స్త్రీలను దుఃఖంలో వేదనకు గురి చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన మనం కూడా అలా చేయొద్దాం. ఒకరోజు మా తమ్ముడు మీద కేసు అయింది. కేసు అయితే ఆ కేసు డీల్ చేస్తున్నాం, చాలా రోజులు అంది. కేసు డీల్ చేస్తుంటే కాట్లే. ఒకరోజు పాలకిండి నుంచి అక్కడనే ఉంటున్నాం, సోమవారంలో ఉంటున్నాం. సాయంత్రం పూట ఎస్ఐ గారు రమ్మంటే బయలుదేరుతుంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఒక ముస్లాం విధవరాలు ఎదురొచ్చింది నాకు. మమ్మ అంటుంది, ఎవరే పెద్దోడు వెనక్కు రారా, పోకూడదు అని అంటే అన్నాను నేను. ఇప్పుడే పోదాం అని ఆమెను దగ్గరికి పోయి మరి పలకరించి అమ్మమ్మ బాగున్నావని అడిగాను. మమ్మ అన్నందుకైనా అమ్మమ్మ బాగున్నావని అడిగి ఇక బండ్లు ఎక్కించుకొని స్టేషన్ పోయాం. ఆ రోజే పని జరిగింది. చప్పట్లు పడతాను దేవుణ్ణి మన గణపడం. ఆ రోజే పని జరిగింది. ఇట్లాంటి దౌర్భాగ్యపు యొక్క కార్యాలు మీరు వినకండి. వేరే వాళ్ళు చెప్పినా వినకండి, పాటించకండి. మీరు దేవుని మాటినాలి, దేవుని సేవకుల మాటినాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. ఆమేన్. జీవితాంతం విధవరాలు కాకుండా మీరు అలాగే ఉంటారా? ఎవరైనా శాశ్వతంగా ఉంటారా? మరి ఒకరిని ఎందుకు నిందించాలి, ఒకరిని ఎందుకు అవమానపరచాలంటాను నేను. హల్లెలూయా. ఈ దుష్ట ఆలోచనలు, తలంపులు మనం మాని జ్ఞానవంతురాలుగా మీరు ప్రవర్తించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా ఒక మాట మనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఎలా జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని యందు భయభక్తులు నీవు కలిగి ఉండటమే నీ జ్ఞానానికి మూలాంశం, మూలం అక్కడే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆ భయం నిన్ను వెంటాడాలి. ప్రార్థనకి వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి. కుటుంబంలో ఒక క్రమం నేను అనుసరించాలి. ప్రతి దానికి ఒక క్రమం పెట్టుకొని జ్ఞానంగా నేను ప్రవర్తించాలనే ఆలోచన నిన్ను వెంటాడాలండి. హల్లెలూయా. అంతేగాని అడ్డగోలిగా వెనకది ముందు వెనకది చేసే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున పెట్టిన బంగారపు కమ్మి వంటిది. మరి మీరే తెలుసుకోండి, నేనైతే అననుగా. మీరు అటా ఇట ఏదో మీరు తెలుసుకోరు. హల్లెలూయా. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు ఉండాలి, జీవించాలి. ఈరోజు పాలకిల్లో 8 గంటలకల్లా లోపలికి రాకపోతే, చర్చికి రాకపోతే తలుపులు వేసాం. ఇంకా లేటుగా వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి, అవసరం లేదు. ఫోటో సెల్లీడు ఉంది, వీడియో అవుతుంది, చూపిద్దును. రాంగ షరతులు మీకు కూడా వర్తిస్తాయి. అర్థమైందా? తలుపులు వేసాం, రాజీ పడేది లేదు, తీయొద్దని చెప్పాను. వచ్చే వారం లోపలంగా లాకులు పెట్టి తాళం వేసుకొని జేబులు వేసుకుంటా. ఇంకా నా దగ్గరికి వచ్చి అడిగిద్దాం ధైర్యం వరకు ఉండదు. ఇక వణుకుతారు ఒక పక్క. ఉద్యోగానికి టయానికి వెళ్తున్నారు, నాట్లకు తెల్లారి గట్లనే వెళ్తున్నారు రోజు. ఇది వారానికి ఒక్కసారే. టైం మెయింటెనెన్స్ చేయలేరా దేవునికి? అది నా ఆవేదన. భూ సంబంధమైన వాటికి నశించిపోయే విషయాల్లో టైం మెయింటెనెన్స్ చేస్తుంది. మేస్త్రి తిడతాడు, వాడు తిడతాడు, బాస్ తిడతాడు, ఈడు తిడతాడని కుక్క తిన్నట్టు తిని పరుగులు తీస్తున్నారు. కుక్క తిన్నట్టు తిని పరుగులు తీస్తున్నారు. మరి దేవుని సన్నిధికి ఎందుకు పరుగులు తీయట్లేదు? ఆ దేవుని బాధ. అది ఎవరి బాధ అంటే అది. వీళ్ళు నా కోసం ఎందుకు పరుగులు తీయలేకపోతున్నారు? నేను ఆరోగ్యం ఇస్తే కదా వీళ్ళు పని చేసుకునేది. నేను దీవి రెక్కలకు నెమ్మదిస్తే, సుఖమిస్తే కదా, బలమిస్తేనే కదా వీళ్ళు పని చేసుకునేది. నన్ను మర్చి నా సన్నిధికి మందిరానికి రావాలనే ఇంటికాడ ఉంటారు, కట్టాయానికి రాదు. ఈరోజు దేవుని బిడ్డలారా మారాలి. ఈరోజు గట్టి షరతులే పెట్టాను. ఊడితే ఊడినామని కూడా చెప్పాను. మీరు ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు రాసినా నేను భయపడేదే లేదని కూడా చెప్పాను. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక. యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు
దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన్ని మనం పొందుకోవాలి, క్రీస్తుని. ఎవరినంట? మీరు జ్ఞానవంతురాళ్ళుగా పిలువబడాలంటే ఆయన్ని మీరు పరిపూర్ణంగా పొందుకోవాలి. ఆమేన్. ఆయన పరిపూర్ణ జ్ఞానాభివృద్ధిలో మీరు ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త అయిన యేసును నీ ప్రభువుగా, నీ రక్షకునిగా, నీ దేవునిగా నమ్మి రక్షణ పొందినప్పుడు నీకు జ్ఞానం పరలోకము నుండి ప్రభు నీకు ఇస్తాడు. అయితే ఆయన అంటాడు కదా, జ్ఞానము యేసుక్రీస్తే, జ్ఞానాధారము నేనే అని ప్రభు అంటారు. అయితే నువ్వు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. మనం ఈ వాక్యాన్ని ధ్యానించగలిగినట్లయితే ప్రార్థనలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. జ్ఞానం పొందుకోవాలంటే మనం ప్రార్థనలో పరిశుద్ధంగా ఎదగాలి, జీవించాలి. నీతి యథార్థతల యందు నిలకడగలిగి జీవించాలి. నువ్వు చేయాల్సిన పనులు ఏంటి అంటే, మొదటిగా ప్రార్థనలో పరిశుద్ధత కలిగి జీవించాలి, నీతి యథార్థతల యందు నిలకడగలిగి జీవించాలి. మీ జీవితంలో దేవుడు ఇవ్వనయున్న జ్ఞానమును పొందుకొని జ్ఞానవంతురాళ్ళుగా మార్చబడి క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి ఇష్టపడాలి. వాక్యమును నిరంతరం ధ్యానించాలి. ఆమె చెప్పట్లేదు. నిరంతరం రోజు సీరియల్ చూస్తారు కొంతమంది, డైలీ రొటీన్, ఆ టయానికి కూర్చొంటా ఉంటారు. కానీ ఆ టయానికి దేవుని వాక్యం దగ్గర కూర్చో బతుకులు ఎందుకు మారవు చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏం చేయాలంట? మీరు జ్ఞానమై ఉన్న క్రీస్తును పొందుకొని జ్ఞానవంతురాళ్ళుగా మార్చబడాలి. ఇక్కడ క్రీస్తును తమ రక్షకునిగా కలిగి ఉన్న వారి యొక్క గృహములను దేవుడు కడతాడనమాట. అప్పుడు క్రీస్తుని మీరు ఎప్పుడైతే రక్షకుడిగా కలిగి ఉన్న మీ గృహాలను దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. కీర్తన 127:1 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నువ్వు క్రీస్తుని కలిగి లేకుండా, రక్షణ లేకుండా నువ్వు కట్టాలని చూసినా దాని ప్రయాసము, నీ ప్రయాసము వ్యర్థంగానే ఉంటుంది. అందుకనే జ్ఞానమై ఉన్న క్రీస్తుని నువ్వు పొందుకున్నప్పుడు ఆయన నీ గృహాన్ని ఆయన కడతాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో కలిగి ఉన్న స్త్రీలుగా ఆయన వైపు ప్రార్థనతో కట్టుకోవాలి. ప్రార్థన లేకపోతే నీ ఇంటిని నువ్వు కట్టుకోలేవు. ప్రార్థన శక్తివంతంగా నువ్వు చేయాలి. నిరుత్సాహ ప్రార్థనలు, చల్లాడి చప్పబడిపోయిన ప్రార్థనలు, అడావుడిగా చేసే ప్రార్థనలు, తొందరపాటుగా వెళ్ళే ప్రార్థనలు పనిచేయం. బలమైన రోదనతో కూడిన ప్రార్థనతో నీ గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. ఎస్తేరు యొక్క జీవితాన్ని గమనిస్తే 3 రోజుల యొక్క రోదనతో తన జాతి యొక్క ప్రజల కుటుంబాలని కట్టింది జ్ఞానవంతురాలైన స్త్రీ. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత నీ ప్రార్థన మీదనే ఆధారపడి ఉంది. నీ ప్రార్థన జీవితం మీదనే ఆధారపడి ఉంది. హల్లెలూయా. మరి ఏం చేస్తారో మీరు కట్టుకుంటారా? ఆయన వైపు చూస్తేనే. ఏలియాను గనక మనం చూస్తే ఇశ్రాయేలీల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోతే ఆయన పడిపోయిన బలిపీఠాలను కట్టాడు. అంటే ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఇప్పుడు మీ బలిపీఠాలు ఎన్ని రోజులైందో త్రోయబడి అవి కట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి లేవనెత్తాలి. వాటిని ఏం చేయాలి? లేవనెత్తుకోవాలి. సియోను కుమార్తెలారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. ఈ మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన నీ హృదయంలో, నీ గృహంలో ఉంటే నీ గృహం కట్టబడుతుంది. ఆమేన్. పేరుకు నేను యేసయ్య బిడ్డను, క్రైస్తవురాల్ని, మా తాత, మా ముత్తాత, మా ముత్తాతమ్మ, ఆ అమ్మ, ఆలయ్య అనుకుంటే చెప్తే పవన్ కళ్యాణ్ కాక నేను అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను అన్నట్టు జోకర్గా మారిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? పిచ్చిదాని అనుకుంటారు, పిచ్చోడు అనుకుంటారు. నీకంటూ ఒక అడ్రస్ ఉంది, నీకంటూ ఒక గుర్తింపు ఉంది, నీకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎక్కుతుందా వాక్యం? ఏమో అనాలోచనగా కనపడుతున్నారు అందరూ, డల్లుగా.
ఉసురోమంటూ ఏదో పోగొట్టుకున్నట్టు ఏమైనా పోగొట్టుకుని వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకనే ఏం చేయాలంటే మీరు ప్రార్థనతో మీ కుటుంబాల్ని కట్టుకోవాలి. మొదట ప్రభు మీ అందు నివసించుటకు గాను మీరే ఒక పరిశుద్ధ స్థలంగా మారి మీ జీవితాన్ని కట్టుకోవాలన్నమాట. మీరే ఒక పరిశుద్ధ స్థలంగా మారిపోవాలి ప్రభువుకు. ఫస్ట్ నీ జీవితం కట్టబడాలి. భర్తలు అంటారు, ఎందుకయ్యా ఆమె చర్చకొచ్చేది, ఎందుకయ్యా ఆమె వచ్చేది నేను రాకుంటేది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. పురుషులు నాకు విన్నవించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మన నోరులు అలా ఉంటాయన్నమాట. ఇంటికి వెళ్తే ఓర్చుకో, తట్టుకోలేము. ఒక మాట అంటే నా భర్తే కదా అన్నది, పరాయోళ్ళు కాదు కదా. మా ఊరిలో ఒక ఉంది, భర్త ఏమన్నంటే అసలు భర్తను తంతది. బయట వాళ్ళు ఎన్నిదన్నా పడుతుంది, మళ్ళా ఎగిరెగిరి తన్నే పడుద్ది. పేరు మాత్రం చెప్పను, తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. రాత్రి కూడా బయట వాళ్ళు తిడతా ఉన్నారు. తిడతా ఉంటే నోరు, మా నోరు పెద్ద కంపు నోరు, సూర్యకాంతం కూడా పనికిరాదనమాట. కొంతమంది అట్లుంటారు. కొంతమంది బయట వాళ్ళు తంతేనే ఏందో మరి అలా హాయిగా ఉంటుంది. ఇంటి వాళ్ళు తంటే ఏందో తట్టుకోలేరు అసలే. అందుకని దేవుని బిడ్డలారా, ఓర్చుకోవాలి. మీరు ఓర్చుకున్నప్పుడే ప్రభు సన్నిధిలో నేర్చుకొని మొదటిగా మీ జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. మొదటిగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మీ హృదయమే ఒక పరిశుద్ధ స్థలంగా మార్చుకోవాలి. మార్చుకుంటారా? మార్చుకోగలిగితే మీరు అదృష్టవంతులు, ధన్యమైనటువంటి స్త్రీలు. మీ జీవితాల్లో మార్చుకోగలిగితే దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు మీ జీవితాల్లో. నీ ద్వారా నీ కుటుంబ వ్యవస్థలో ఒక మంచి పేరు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. 10 మంది నిన్ను ధన్యురాలని నీ భర్తకు, నీ అత్తమామకు, నీ తల్లిదండ్రులకు చెప్పబోయే రోజులు రాబోతున్నాయి. విశ్వాసంతో అంటున్నారా? ఆమేననే అవిశ్వాసంతో? అదే హల్లెలూయా. దేవుడు జరిగిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఏం చేయాలంట? నీ హృదయాన్ని, నీ దేహాన్ని నీ ఆలయంగా మార్చుకొని నిన్ను నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నించు. నీ లోపాలు వాక్యంలో ఎత్తుక్కొని, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను ఇంట్లో, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, మందిరానికి వస్తున్నాను, నా ప్రవర్తన తీరు ఎలా ఉంది, నేను సరి చేయబడతానని ఒక్కసారి అన్ని ఒక్కొక్కటి తీసి అవతలేయాలి. అమ్మా, ఒక్కొక్కటి తీసి, ఈ వారం ఒకటి తీసి విసిరేయాలి, ఇంకో వారం ఇంకోటి తీసి విసిరేయాలి, ఇంకో వారం అలా అన్ని తీసేసుకొని ఒక పరిశుద్ధురాలిగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అది మొదటిగా నువ్వేం చేయాలంటే నిన్ను నీవు పరిశుద్ధ స్థలంగా మార్చుకొని నీ జీవితాలను స్త్రీలుగా కట్టుకోవాలి. 1 కొరింథీ పత్రిక 3:16. 1 కొరింథీ పత్రిక 3:16 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? చాలు. మీరు ఏమై ఉండాలంట? దేవుని ఆలయాలుగా మార్చబడాలి, దేవుని ఆలయాలుగా తీర్చిదిద్దబడ్డాలి మీరు. ఆమేన్. హల్లెలూయా. మీ ద్వారా మీ కుటుంబానికి పేరు రావాలి. ఈ రోజు నుంచి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ తన జీవిత కాలములో దేవుని రాజ్యమును కట్టాలి. మనందరం కూడా జ్ఞానం కలిగి తర్వాత ఏం కట్టాలట? దేవుని రాజ్యాన్ని కట్టాలి. అలాగే మనము ఈ 3 విషయాలు జీవితాంతం కూడా కడుతూనే ఉండాలి. ఒక 3 విషయాల్లో జీవితాంతం కూడా కడుతూనే ఉండాలి. 1, మన జీవితమును క్రీస్తులో కట్టుకోవాలి. 2, ప్రభు కొరకు పరిశుద్ధ గృహము కట్టాలి, అంటే మందిరం. ప్రభు కొరకు ఏం కట్టాలంట? మందిరాన్ని నిర్మించాలి. ఒక పరిశుద్ధ గృహాన్ని మనం నిర్మించుకోవాలి. 3, దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. మన తుది శ్వాస విడిచేంత వరకు మన పని జరిగిస్తూనే ఉండాలి. ఆమేన్. 3 దేని కట్టాలి? దేవుని రాజ్యాన్ని కడుతూనే ఉండాలి. మన బాధ్యత అది. ఆమేన్. మీరు ఎలా ఏం చేస్తారో ఈ వాక్యం విన్న తర్వాత మీ జీవితాల్లో ఒక మార్పును మీరు చూడాలని కోరుకోండి, ఆశపడండి. ఈరోజు దేవుడు ఆ మార్పులు కలుగజేస్తాడు, మిమ్మల్ని ఫలభరితంగా మారుస్తాడు. హన్నా
సుందరం కలిగిన స్త్రీయే, కానీ పంది ముక్కున పెట్టిన బంగారం కమ్మి లాంటిది. ఒకప్పుడు భర్త మందిరానికి వెళ్దామంటే, పోవయ్యా పుల్లయ్యా, నేను రానుగా, నువ్వు వచ్చినప్పుడల్లా పనికి వాళ్ళ తిడతా ఉంది, నాకు రాబుద్ధి కావట్లేదు అని భర్తని ఎద్దేవా చేసి ఇంటికానే పడుకునేది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడని రాయబడింది. అవునా? ఎప్పుడైతే ఇక ఈ బతుకు ఇంతేనా, ఇక ఈ జీవితం ఇంతేనా, ఇక బాగుపడదా, ఎందుకు నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను, నా జీవితాన్ని నేను కట్టుకుంటానని తనను తాను పురికొల్పుకొని తన భర్త ఆరాధిస్తున్న దేవుణ్ణి మరొక్కసారి స్మరించుకొని ఆ యేసయ్య సన్నిధికి పరుగులు తీసింది. ఆమేన్. అప్పుడు అక్కడ జ్ఞానాన్ని పొందుకొని అద్భుతమైన కీర్తన రాసిందండి అన్న. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇంటికెళ్ళి చదువుకోండి. జ్ఞానం లేని ఆమె జ్ఞానం పొందుకొని జీవితాన్ని కట్టుకొని అద్భుతమైన కీర్తన రాసి ఆడబెట్టింది. పాట, ఒక పాట అది. ఆమేన్. ఎవరు ఆమె? ఒకప్పుడు వివేకం లేని స్త్రీ, పంది ముక్కునున్న బంగారం కమ్మి లాంటి యొక్క జీవితం. కానీ ఈ జీవితాన్ని మార్పు కలగజేసేవాడు, నన్ను నేను ప్రభువులో కట్టుకుంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నాకు జ్ఞానం ఇస్తాడని ఆమె దేవుని సన్నిధికి పరుగు తీసింది. భయభక్తులు కలిగి ఉంటానని తీర్మానపు యొక్క ప్రార్థన 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చేసింది. అప్పుడు పరలోకం నుంచి ప్రభు ఆమెకి ఏమిచ్చాడండి? జ్ఞానమునిచ్చాడు. అప్పుడు జ్ఞానవంతురాలుగా మార్చబడింది. అందరూ ఆమెను పొగిడారు. ఇంత గొప్ప ప్రవక్తకి ఈమె తల్లి. ఒకప్పుడు ఏమన్నారు? జ్ఞానం లేనప్పుడు ఏమన్నారు? మాకు అది గుడ్డు దగ్గర వస్తుంది రా, చాలా బాధ పెట్టారు ఆమె. అవునా కాదా? కానీ ఇప్పుడేమంటున్నారు? ఒక గొప్ప ప్రవక్త యొక్క తల్లి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుని యందు భయభక్తులు నిలపటం వల్ల. ఆమేన్. హల్లెలూయా. భర్త తృణీకరించాడు, ఇంట్లో వాళ్ళు తృణీకరించారు, నీ జీవితం మారదు, ఇంతే నువ్వు అన్నారు. కానీ తనను తాను ఏం చేసింది? పురికొల్పుకొని ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నా జీవితాన్ని ప్రభావితం చేస్తాడు, నన్ను నేను కట్టుకుంటాను, తర్వాత నా కొడుకు ద్వారా ఆయన గృహాన్ని కడతాను, ఆయన రాజ్యాన్ని కడతాను. 3 స్టెప్పులు తీసుకుంది. ఒకటి ఏం తీసుకుందామే? నన్ను నేను కట్టుకుంటాను. రెండవదిగా ఎవరిని కడతానండి? మందిరాన్ని కడతాను. 3 దేవుని రాజ్యాన్ని కడతానని తీర్మానం. కట్టిందా? కట్టలేదా? కొడుకు ద్వారా దేవుని రాజ్యాన్ని, దేవుని పరిచర్యను, ఇశ్రాయేలీల జీవితం హృదయం అనే మందిరాల్ని కట్టగలిగింది. ఆమేన్. ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కోసం? ఒక ఆదివారం వస్తే సరిపోతుందా? ప్రతి ఒక్కరూ ప్రోకోడికలు పెట్టి మీ వీధుల్లో దేవుని సువార్త వినిపించాలి. అప్పుడు ఎవరో ఒకరు తాగుబోతాడో ఎవడో ఒకడు మార్చబడతారు. మీరందరూ ఆదివారం వచ్చి ఇళ్ళ కాడు ఉండి మళ్ళీ ఆదివారం వస్తే దేవుని ప్రేమ ఎట్లా తెలుస్తుంది? మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఇప్పుడు ఈ సత్యవాక్యం? మమ్మల్ని మేము పురికొల్పుకొని ఈ ప్రాంతం చూపిస్తే ఇక్కడ నశించిపోతున్నారు ప్రజలు. పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు కానీ సరైనటువంటి దైవభక్తి, సరైనటువంటి క్రమశిక్షణ లేని యొక్క ప్రజగా ఉన్నారని మేము సువార్త వినిపిస్తే మీరు సత్యాన్ని గ్రహించగలిగి ఈరోజు మందిరంలో నాటబడ్డారు, కొంత పరివర్తన చెందగలుగుతున్నారు. మరి మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ బాధ్యత మీది కాదా? వాళ్ళని కట్టవలసిన బాధ్యత గ్రామస్తులుగా, సంఘస్థులుగా మీకు లేదంటారా? కట్టాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంటే వారం వారం గ్రూప్ కూడికలు జరిగించండి. హల్లెలూయా. కూడికలు జరిగించి దేవుని మహిమపరుస్తున్నప్పుడు నశించుతున్న ప్రజల యొద్దకు దేవుని సువార్త వెళ్ళి వాళ్ళు చచ్చిపోకుండా, నశించిపోకుండా దేవుని వాక్యం కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి హృదయాల్లో ఏ బాధలు, ఏ కష్టాలుండి వాళ్ళు ఎలాంటి తీర్మానాలు తీసుకొని ఈ లోకాన్ని విడుద్దామనుకుంటున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. మొన్న గృహకుడికలో ఒక వాక్యం చెప్తూ ఒక అమ్మాయి చచ్చిపోవాలని నాకు ఫోన్ చేసిందని నేను చాలా విషయాలు విస్తృతంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒక ఆమె వచ్చింది. ఆమె కూడా చచ్చిపోదాం అనుకున్నట్టు, రేపు తెల్లారి చచ్చిపోదాం అనుకున్నట్ట. నేను వాక్యం చెప్తే ఆమె కోసం దేవుడు ఆ మాటలు వినిపించడం అని నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన చేయించుకోవడానికి లాస్ట్కి వచ్చి, అయ్యా మీరు చెప్పిన మాటలకు నేను మార్మోన్స్ పొందానయ్యా,
నేను కూడా మా భర్త నా కూతురు పెట్టే బాధలకు నా కూతురు వినట్లేడు, నా భర్త వినట్లేదని చచ్చిపోదాం అనుకున్న పురుగుల మందు దాగి ఇది నేను చావనయ్యి అంటుంది. ఇప్పుడు ఆమె ఎలా తెలుసుకోగలిగి ఒక ఆత్మ చచ్చిపోకుండా కాపాడగలిగామంటే ఎలా? ఒక గృహకూడిక ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం, ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి, భర్తను కట్టుకోవడానికి ఒక అవకాశాన్ని కలిగించింది. ఈరోజు నీ జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చుకో. ప్రార్థన చేసుకుందాం.